జర్నీ నరసింహస్వామి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మేము బీదర్లోని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళబోతున్నాం. అక్కడికి వెళ్ళినాక అక్కడ విశేషాలు మీకు తెలియజేస్తాం. స్ట్రేట్గా వెళ్తే ఇక్కడ బీదర్ టౌన్లోకి వెళ్తుంది. టౌన్లో నుంచి రావచ్చు, మనకు ట్రాఫిక్ ఉంటుంది. ఇటు కాకుండా ఇది డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్తుంది. ఈ రోడ్డు మనకు రైట్గా అనిపిస్తుంది కదా. మనం టెంపుల్కి వెళ్ళే రూట్లో మనకు మంచి మంచి లొకేషన్స్ కనిపిస్తాయి. మీకు లెఫ్ట్ సైడ్ చూడండి, ఆ కొండపైన కనిపిస్తుంది, అదే గుడి. మనం ఇక్కడ పైకి వెళ్తేనేమో స్టెప్స్ దిగి రావాలి, ఇటు కింద వెళ్తేనేమో డైరెక్ట్ పార్కింగ్లోకి వెళ్తాము. ఇది కనిపిస్తుంది, ఎదురుగా కనిపించే కొండపైనే ఉంటుంది. ఇప్పుడు పైకి వెళ్తున్నాం మేము. ఇక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి, పైకి వెళ్ళాలి. అటు నుంచి వస్తేనేమో అక్కడ స్టెప్స్ దిగి రావాలి, ఇక్కడ స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. ఇదే మీ వెనక కనిపించేదే బీదర్ నరసింహస్వామి టెంపుల్. ఇది బీదర్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. చూస్తున్నారు కదా, మీరు స్టెప్స్ దిగి వెళ్ళాలి. ఇది ముఖద్వారము, పైనుంచి వస్తాం మనం బీదర్ టౌన్లో దిగితే ఇక్కడ వరకు ఆటోస్ మనకు అవైలబుల్ ఉంటాయి. మీ వెనక కనపడుతుంది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇది బీదర్లో ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు, రష్ ఎంత కనిపిస్తుందో. మనకు దర్శనానికి అయితే 10 రూపీస్ ఎంట్రీ ఫీజు తీసుకుంటారు. ఇప్పుడు మేము దర్శనానికి వెళ్ళబోతున్నాం. ఇదే మెయిన్ ఎంట్రీ, గృహలోకి వెళ్ళడానికే. ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. ఇది ఫస్ట్ మనకు లక్ష్మీనరసింహ స్వామి. ఇక్కడ నుంచే మనం నీళ్ళలోకి దిగాలి, కనిపిస్తుంది కదా. ఒక్కొక్క స్టెప్ ఉంటుంది, స్టెప్ దిగాలి. వీళ్ళంతా దర్శనం కంప్లీట్ అయింది, వీళ్ళు మళ్ళీ తిరిగి వస్తున్నారు.
మనకు నడుం పైన వరకు నీళ్ళు వస్తాయి. 3-4 ఫీట్స్ పైన ఉంటుంది. చిన్నపిల్లలు ఉంటే జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. మనకు నడుము వరకు వాటర్ ఉన్నాయి. నడుము వరకు వాటర్ వస్తాయి. ఈ గృహలో ఆక్సిజన్ అందరికీ కొద్దిగా పెద్ద పెద్ద పైపులు, ఆక్సిజన్ పైపులు పెట్టారు. చూడండి, ఇదంతా బయట నుంచి లోపలికి ఆక్సిజన్ సప్లై చేస్తుంది. ఈ గృహలో 600 ఫీట్ వరకు ఈ వాటర్ ఉంటుంది. ఆ ఎండ్కి వెళ్ళిన తర్వాత దేవుడు ఉంటాడు. నాలుగు అడుగుల నుండి 5 అడుగుల వరకు నీటి ఎత్తు ఉండే గుహ గుండా నడవాలి. సొరంగం చివరన ఉన్న గోడపై ఏర్పడిన దేవత యొక్క ప్రతిమను చూడటానికి ఇది నిర్మాణ అద్భుతం. ప్రజలు గోవింద గోవింద మరియు నరసింహ హరిహరి అనే పదాలను భక్తితో మంత్రాలుగా ఉచ్చరిస్తారు. గుహ దేవాలయం చివరన 2 దేవతలు ఉన్న గర్భగుడి, నరసింహ భగవానుడు మరియు రాక్షసుడు జరాసురుడు. నీరు నిరంతరం ప్రవహిస్తుంది మరియు ప్రజలు దానిలో నడుస్తుంటారు కాబట్టి నీరు స్ఫటికంలా స్పష్టంగా ఉండదు. ప్రజలు తమ భుజాలపై పిల్లలను గుడిలోకి ఎక్కించుకుంటారు. నీటిలో సల్ఫర్ ఉంది మరియు చర్మ సమస్యలు ఉన్న వ్యక్తులకు వైద్యం చేసే గుణాలను కలిగి ఉంటుంది. ఈ ఆలయాన్ని ముఖ్యంగా సంతానం కోసం చాలా మంది దంపతులు సందర్శిస్తారు. ఇది ఇలాంటి దేవాలయాలలో ఒకటి కాబట్టి మొత్తం అనుభవం థ్రిల్లింగ్, సాహసోపేతంగా ఉంటుంది. సండే రోజు వెళ్ళాం కాబట్టి ఫుల్ రష్ ఉన్నారు. చూడండి, మీకు లైన్లో కనిపిస్తున్నారు కదా. మీకు కనిపిస్తుంది లక్ష్మీ నరసింహస్వామి. ఫస్ట్ మనకు రాముడు దర్శనం ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. స్వామికి లెఫ్ట్ సైడ్లో రాముడు ఉంటాడు. రైట్ సైడ్లో వచ్చేసి లింగం ఉంటుంది.
మీరు చూస్తున్నదే జర్న నరసింహస్వామి విగ్రహము చూస్తున్నారు కదా, మెయిన్ టెంపుల్లో ఇదే విగ్రహము. ఇక్కడ పక్కన వస్తే మనకు శివలింగం ఉంటుంది. సక్సెస్ఫుల్గా మా దర్శనం కంప్లీట్ అయింది. జై బోలో లక్ష్మీ నరసింహ స్వామికి జై. నీళ్ళు ఇక్కడ గుండం ఉంది, టెంపుల్కి ముందు గుండంలోకి వస్తాయి. ఇక్కడ మళ్ళీ స్నానం చేస్తారు కొంతమంది. ఇక్కడ గుండం ఉంది, బయట లోపలికి వెళ్ళి మళ్ళీ వచ్చిన వాళ్ళు ఇక్కడ స్నానం చేసేసుకొని బట్టలు చేంజ్ చేసుకుంటారు. ఇక్కడ లేడీస్ బట్టలు చేంజ్ చేసుకొని ఉంది. ఇదంతా కిందికెళ్ళి పార్కింగ్లో నుంచి వచ్చే వాళ్ళది, ఇట్లా పైకి వస్తారు. ఇదేం పైనుంచి స్టెప్స్ దిగి వచ్చే వాళ్ళకి ఇది.